డోంట్ డూ థింగ్స్ ఫర్ అదర్స్ ఇంప్రెషన్ బ్రో. ఇంప్రెషన్ అంటే మన కంటెంట్ వాడికి నచ్చాలి, మన కంటెంట్ అవతలవాడికి కనెక్ట్ అవ్వాలి, ఇదంతా ఓకే. వాడి స్టైల్లో మనం చెయ్యాలి. వాడికి మనం ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏమనుకుంటాడు, ఇది వేస్ట్. కాంటెంట్ అనే కాదు, నువ్వు బయట ఏది స్టార్ట్ చేయాలన్నా ఇది ఉంటే నువ్వు ఎప్పటికీ స్టార్ట్ చేయలేవు, గుర్తుపెట్టుకో. అక్కడే ఆగిపోతావు. ఇది తీయాలి నువ్వు ఫస్ట్. ఇది చాలా అంటే చాలా తీయాలి నువ్వు. ఎందుకంటే నీకంటూ ఒక స్టాండ్ లేదా, నీకంటూ డెసిషన్ మేకింగ్ లేదా, నీకంటూ స్కిల్ లేదా చెప్పు. వాడెవడో ఏదో అనుకోవడం ఏంటి? వాడు ఒక జస్ట్ విజిటర్. నీ కంటెంట్ నచ్చితే చూస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. అంతే, ఒక విజిటర్ లాగాడు. నీకు నచ్చితే చేయి, లేకపోతే తీసే. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. అంతేగాని వాడెవడో ఇంప్రెషన్ గురించి నువ్వు చేయడం అని చెప్పు. ఇంప్రెషన్ అంటే నువ్వు స్టార్ట్ చేస్తున్నప్పుడు వచ్చేది కాదు, నువ్వు చేస్తున్న పనులు బట్టి పక్కనోడి దగ్గర సంపాదించుకునేది ఇంప్రెషన్ అంటే. అది జడ్జ్ చేస్తుంది నీ ఇంప్రెషన్ ఎలా ఉందనేది. అంతేగాని వాడేదో ఏదో అనుకుంటాడని, అవతలోడు ఏదో అనుకుంటాడని రేపొద్దున నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఎవడు రాడు. చెప్తున్నా, ఒక్కడు కూడా రాడు. ఈ ఇంప్రెషన్లు ఇచ్చినోళ్ళు, సలహాలు ఇచ్చినోడు నువ్వే నిలబడాలి. అదే నువ్వు సక్సెస్ అయినప్పుడు 1000 మంది 100 కొద్ది వచ్చేస్తారు, గుంపులో కలిసిపోతారు కంగ్రాట్స్ చేయడానికి. ఇంప్రెషన్ అనేది నీకు ఉండాలి. ఇంప్రెషన్ అనేది నేను ఇది చేస్తాను, వాడికి ఖచ్చితంగా నచ్చుద్ది అని నీకు ఇక్కడ ఫిక్స్ అవ్వాలి.